హే గైస్, రీసెంట్ టైమ్స్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా బాగా ట్రెండింగ్ అయిపోయింది. సో ఒకప్పుడు మనం ఏదైనా ఒక యాప్ ని కానీ ఏదైనా ఒక వెబ్సైట్ ని కానీ క్రియేట్ చేయాలి అంటే ఒక డెవలపర్ కి 25,000 నుంచి ₹1,00,000, కొన్ని కొన్ని యాప్స్ అయితే 50 lakhs కూడా చార్జ్ చేసే వాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పుడు రీసెంట్ గా టెక్నాలజీ పెరిగిన కొద్దీ సో ఒకవేళ మీకు గనక ప్రాపర్ గా ఇంగ్లీష్ లో ప్రాంప్ట్ చేయటం రాగలితే గనక మీరు ఈజీగా ప్రాంప్ట్ చేస్తూనే యాప్స్ ని వెబ్సైట్ ని మీరు బిల్డ్ చేసుకోవచ్చు. ఈరోజు ఈ వీడియోలో జస్ట్ మీరు ప్రాంప్ట్స్ ఇస్తూ జస్ట్ మీరు టైప్ చేస్తూ మీరు మీ యొక్క సొంత వెబ్సైట్ ని సొంత యాప్ ని ఎలా క్రియేట్ చేసుకోవాలి నేను మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ యొక్క వీడియోని చివరిదాకా చూడండి, అప్పుడే మీకు బాగా అర్థమవుతుంది. నేను నా ల్యాప్టాప్ స్క్రీన్ లో మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ టూల్ ఏంటి, అసలు ఆ టూల్ లో మనం ఎలాగ లాగిన్ అవ్వాలి, దాంట్లో ప్రాంప్టింగ్ ఎలా ఇవ్వాలి, అలాగే ఒకవేళ మీకు ప్రాంప్టింగ్ రాకపోతే గనక చాట్ జీపీటీ సహాయంతో ఆ ప్రాంప్టింగ్ ఎలాగా మీరు తెలుసుకోవాలి. ఒకవేళ మీరు వెబ్సైట్ రన్ చేస్తున్నప్పుడు ఏదైనా ఇష్యూ వస్తే మళ్ళీ ప్రాంప్టింగ్ తోనే ఎలా సాల్వ్ చేయాలి, ఇవన్నీ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వితౌట్ గెటింగ్ లేట్, లెట్స్ గో టు అవర్ వీడియో. హే గైస్, నేను చెప్పాను కదా, సో మనకి ప్రాంప్ట్ తోనే ఒక వెబ్సైట్స్ కానీ యాప్స్ కానీ క్రియేట్ అవుతాయని చెప్పాను కదా. సో ఇదే ఆ టూల్ మాట. ఆ టూల్ నేమ్ వచ్చేసరికి lovable.dev మాట. ఒకవేళ మీకు లింక్ కావాలంటే మన డిస్క్రిప్షన్ లోను అలాగే ఫస్ట్ కామెంట్ లో నేను పిన్ చేసి పెడతాను. సో గైస్, ఇది ఒక ఎలాంటి వెబ్సైట్ అంటే మీరు ఎటువంటి టెక్నికల్ నాలెడ్జ్ లేకుండా, మీరు ఎటువంటి స్కిల్స్ లేకుండా మీరు వెబ్సైట్స్ కానీ యాప్స్ కానీ క్రియేట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు గనక టెక్నాలజీ మీద ఎంథూసియాస్టిక్ గా ఉంటే గనక మీరు సింపుల్ గా ఈ యొక్క టూల్ ఉపయోగించుకొని మీరు వెబ్సైట్స్ కానీ యాప్స్ కానీ క్రియేట్ చేసుకోవచ్చు అన్నమాట. మనకి ఇంటర్నెట్ లో చాలా టూల్స్ అవైలబుల్ గా ఉన్నాయి, కానీ ఈ యొక్క lovable.dev అనే టూల్ ఎందుకు నేను స్పెసిఫికల్ గా ప్రిఫర్ చేశానంటే మనకి మిగతా టూల్స్ అన్నిటిలోనూ కూడా ఆ ప్రతి టూల్ లోను మనకి హోస్టింగ్ అనేది టెంపరీగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ బోల్ట్ అనే టూల్ ఉందనుకోండి, దాంట్లో మీకు 28 days దాకానే మీకు వెబ్సైట్ మీకు హోస్ట్ అవుతుంది ఇంటర్నెట్ లో. కానీ ఈ యొక్క లవబుల్ లో మీకు పర్మనెంట్ గా అంటే మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వాళ్ళ డొమైన్ నేమ్ తో మీరు మీ యొక్క వెబ్సైట్ ని డెమో పీస్ ని మీ క్లయింట్స్ కి మీరు చూపించుకోవచ్చు అన్నమాట. ఇక్కడ పోతే అసలు మీరు టూల్ చూస్తే కనుక మనకి సైడ్ బార్ లో హోమ్ గురించి, లేకపోతే ఆల్రెడీ ఎవరైతే ఆ వెబ్సైట్స్ చేశారో వాటి గురించి మనకి స్పెషల్ గా ఇక్కడ మీకు మెన్షన్ ఉన్నాయన్నమాట. అలాగే ఇక్కడ మీకు మీరు ఇప్పుడు దాకా చేసిన ప్రతి ప్రాజెక్ట్ కూడా ఇక్కడ మీకు ఆన్లైన్ లో అవైలబుల్ గా ఉంటుంది. అలాగే ఒకవేళ మీరు ఏదైనా ఆల్రెడీ మీ రిఫరెన్స్ ఏదైనా ఒక వెబ్సైట్ ఉంటే కనుక ఆ వెబ్సైట్ కూడా మీరు సిమిలర్ గా మీరు చేసుకోవచ్చు. ఓకే, అలాగే ఒకవేళ మీ యొక్క వర్క్ స్పేస్ ని దీన్ని మీరు ఒక వర్క్ స్పేస్ అంటారన్నమాట. మీ వర్క్ స్పేస్ ని మీ టీమ్ మెంబర్స్ తో కూడా మీరు షేర్ చేసుకోవాలనుకుంటే కనుక మీరు అది కూడా మీరు షేర్ చేసుకోవచ్చు. జస్ట్ వాళ్ళకి ఈమెయిల్ ఇక్కడ మీరు ఇన్వైట్ చేసి. ఇప్పుడు ఒక నార్మల్ గా ఒక వెబ్సైట్ మనం క్రియేట్ చేద్దాం. మనం సింపుల్ గా హోమ్ లోకి వెళ్ళిపోయి ఇక్కడ నేను సింపుల్ గా క్రియేట్ ల్యాండింగ్ పేజ్ ఫర్ మై వెబినార్, హౌ టు క్రియేట్ ఏ వెబ్సైట్ యూజింగ్ ఏఐ. సో నాకు ఒక ల్యాండింగ్ పేజ్ కావాలి. సో ఆ ల్యాండింగ్ పేజ్ కి నేను ఈ యొక్క లవబుల్ కి ప్రాంప్ట్ ఇచ్చాను. సింపుల్ ప్రాంప్ట్, క్రియేట్ ఏ ల్యాండింగ్ పేజ్ ఫర్ మై వెబినార్, హౌ టు క్రియేట్ వెబ్సైట్ యూజింగ్ ఏఐ. ఓకే, నేను ఇప్పుడు దీనికి జస్ట్ ఒక నార్మల్ ఎంటర్ టైప్ చేస్తే సరిపోతుంది. ఆటోమేటిక్ గా ఈ టూలే ఆ యొక్క టాపిక్ ని అనలైజ్ చేసుకుంటుంది. అంటే నేను దేని మీద వెబ్సైట్ చేస్తున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ క్రియేట్ వెబ్సైట్ యూజింగ్ ఏఐ అంటే నేను ఏఐ మీద, టెక్నాలజీ మీద ఎక్కువ డిస్కస్ చేయాలనుకుంటున్నాను. కాబట్టి ఇది ఆ ప్రాంప్ట్ బేస్డ్ ఆధారంగా తీసుకొని ఆ ల్యాండింగ్ పేజ్ ని తీసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ మీకు ప్రతిదీ కూడా ఫర్ ఎగ్జాంపుల్ మీరు శాలరీ ఇచ్చి ఏదైనా ఒక డెవలపర్ ని హైర్ చేసుకున్నారు అనుకోండి. సో ఆ హైర్ చేసుకున్న డెవలపర్ ఎవరైతే ఉన్నారో మీరు వాళ్ళ దగ్గర కూర్చుని స్టెప్ బై స్టెప్ ప్రతి ఒక్క ఎలిమెంట్
కూడా మీరు ఎలా డిజైన్ చేసుకుంటారో ఇది కూడా మీ యొక్క ఓన్ డెవలపర్ లాగానే మీతో మాట్లాడుతూ అది కూడా టెక్స్ట్ రూపంలో మాట్లాడుతూ మీకు డిజైన్ చేసి పెడుతుంది. చూడండి మీ ప్రాంప్ట్ తగ్గట్టు ఇది ప్రతి ఒక్క వర్క్ ని కూడా ప్రతి ఒక్క స్టేజ్ ని కూడా టికెట్ ఎలాగైతే అప్డేట్ చేస్తామో అలాగే ఇది కూడా ప్రతి టాస్క్ కూడా మీకు చూపిస్తుంది. అలాగే ఆ టాస్క్ కంప్లీషన్ కూడా మీకు చెక్ బాక్స్ పెడుతూ ఉంటుంది అనమాట. ఇది దీంట్లో బెస్ట్ థింగ్ అనమాట. సో అండ్ వన్స్ మీకు ఆ ప్రతి ల్యాండింగ్ పేజ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ప్రివ్యూ వస్తుంది అనమాట. సో ఆ ల్యాండింగ్ పేజ్ ఎలా ఉంది, ఆ ల్యాండింగ్ పేజ్ లో మీకు ఏమైనా చేంజెస్ కావాలా మొత్తం కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. చూడండి మీకు విత్ ఇన్ 1 minute లో అంటే నార్మల్ గా ఒక డెవలపర్ 2 to 3 days తీసుకునే పని ఇది సింపుల్ గా ఒక టైంలోనే విత్ ఇన్ సెకండ్స్ లో విత్ ఇన్ బిలో 1 minute మీకు చేసి పెడుతుందన్నమాట. వన్స్ మీకు ఇది మొత్తం కూడా అయిపోయిన తర్వాత ఇది ఆటోమేటిక్ గా మీకు ఒక ప్రివ్యూ పేజ్ చూపిస్తుంది. ఆ ప్రివ్యూ పేజ్ లో మీ ల్యాండింగ్ పేజ్ ఎలా ఉంది చూడండి. మీకు ఆ వెబ్సైట్ డిజైన్ చేయడం అంటే ఆ ల్యాండింగ్ పేజ్ డిజైన్ చేయడం అయిపోయింది. ఇప్పుడు అది మీకు ప్రివ్యూ చూపిస్తుంది. మీ ల్యాండింగ్ పేజ్ ఎలా ఉండబోతుంది అని చెప్పి ఒక ప్రివ్యూ చూపిస్తుంది. ఇప్పుడు ఈ ప్రివ్యూ ఫైనల్ అంటే కానే కాదు. ఒకవేళ ఈ చూడండి ఎంత సింపుల్ గా ఎంత ఈజీగా చేస్తుందో హౌ టు క్రియేట్ వెబ్సైట్ యూజింగ్ ఏఐ. ఒకవేళ ఇదే గనక ఒక ప్రొఫెషనల్ చేయాలంటే కనుక ఎన్నో టెంప్లెట్స్ రిఫర్ చేయాలి, ఎన్నో స్కిల్స్ రిఫర్ చేయాలి. సో ఇదంతా కూడా మ్యాన్ అండ్ మిషన్ వర్క్ కాబట్టి సో మనకి ఎంత ఈజీగా ఎఫెక్టివ్ గా అయిపోతుందంటే ప్రతి ఏమి అవ్వాలి. జస్ట్ సింపుల్ గా నేను ఒక వెబినార్ క్రియేట్ చేస్తున్నాను. ఆ వెబినార్ పేరు ఏంటంటే కనుక హౌ టు క్రియేట్ వెబ్సైట్ యూజింగ్ ఏఐ. సో ఆటోమేటిక్ గా ఇది ఎవ్రీథింగ్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. మనకి ఎన్ని స్పాట్స్ ఉంటాయి, టైమ్స్ ఎన్ని, ఒకవేళ మనం దీంట్లో డేటింగ్ కానీ టైమింగ్ కానీ మార్చుకోవాలనుకుంటే మళ్ళీ మనం కోడ్ చేయాల్సిన అవసరంలా సింపుల్ గా దీంతో మాట్లాడండి. ప్లీజ్ చేంజ్ ద డేట్ టు April 17th, ప్లీజ్ చేంజ్ ద టైమ్ టు 7 PM అని చెప్పి మీరు దీంతో మాట్లాడితే కనుక అది ఆటోమేటిక్ గా చేంజ్ చేస్తుంది. చూడండి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లీజ్ చేంజ్ ద టైమ్ టు 8 PM IST. ఓకే, సో ఇక్కడ నేను దానికి ఒక ప్రాంప్ట్ ఇచ్చాను. ఏంటి, ఇక్కడ టైం 2 PM ఉంది, ప్లీజ్ చేంజ్ ఇట్ టు 8 PM అని ప్రాంప్ట్ ఇచ్చాను. ఓకే, ఇప్పుడు చూద్దాం మీ కళ్ళ ముందే ఆటోమేటిక్ గా ఆ టైం చేంజ్ అవుతుంది. చూడండి ఇక్కడ మీకు 2 PM ఉంది, 8 PM IST ఆ టైం అయిపోయింది. ఇలాగా మీరు ఏం చేంజ్ చేయాలనుకున్నా సరే ఇక్కడ మనకి అది చేంజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎలా మీరు టెక్స్ట్ మార్చాలనుకుంటే కనుక, ఏ పవర్ డిజైన్ ఏదైనా మీరు మార్చాలనుకుంటే కనుక ప్రతిదీ కూడా ఇక్కడ మీకు చేంజ్ అయిపోతుంది. సో ఇక్కడ మీరు ఏదైనా సరే యాడ్ చేయాలి, లేదా మీ ఇమేజ్ యాడ్ చేసుకోవాలి, ఇక్కడ సింపుల్ గా మీ ఇమేజ్ పేస్ట్ చేసి అక్కడ యాడ్ చేయమంటే అదే ఆటోమేటిక్ గా అది ఇమేజ్ ని యాడ్ చేస్తుంది. ఇలాగా మీరు ఏదైనా దీంట్లో చేంజ్ చేయాలనుకుంటే కనుక, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైతే రిజిస్టర్ చేసుకుంటారో బ్యాక్ ఎండ్ లో ఆ రిజిస్టర్ ప్రతి ఒక్కరు కూడా వాట్సాప్ ఛానల్లో యాడ్ అవ్వాలనుకుంటుంది. ఇక్కడ మీకు ఆ ప్రాంప్ట్ ఇస్తే కనుక ఆటోమేటిక్ గా ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళు ఆటోమేటిక్ గా మీ యొక్క వాట్సాప్ ఛానల్ కి వాళ్ళు జాయిన్ అయిపోయేలాగా ఇదే కోడింగ్ కూడా చేస్తుంది. ఓకే, సో ఇంత ఈజీగా మీరు ఒక ల్యాండింగ్ పేజ్ అనేది క్రియేట్ చేస్తారో అలాగే వెబ్సైట్స్ గానీ యాప్స్ గానీ గేమ్స్ ని గానీ మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఇలా మీరు ఆటోమేటిక్ గా జస్ట్ మీరు ప్రాంప్ట్స్ ఇస్తూనే వెబ్సైట్ ని యాప్స్ ని క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీ వెబ్సైట్ క్రియేట్ అయిపోయింది కదా. సో ఇప్పుడు క్రియేట్ అయిపోయిన వెబ్సైట్ ని మీరు పబ్లిష్ చేయాలంటే ఎలాగా, సింపుల్ గా ఇక్కడ మీకు పైన చూడండి పబ్లిష్ ఆప్షన్ ఉంది కదా. సో అది క్లిక్ చేయగానే ఇక్కడ మీకు కంటిన్యూ ఆప్షన్ ఉంటుంది. ఒకవేళ మీరు కనుక ఈ యొక్క లింక్ ని మీ క్లయింట్ కి చూపించుకోవాలనుకోండి, సింపుల్ గా ఇక్కడ క్లిక్ చేస్తారు. ఇక్కడ మీకు ఏదైనా క్లిక్ ఉంది అనుకోండి, ఇక్కడ సింపుల్ గా మీరు క్లిక్ చేసి పబ్లిక్ సెలెక్ట్ చేసుకోండి, కంటిన్యూ చేసుకోండి. ఇక్కడ చూడండి డిస్క్రిప్షన్ కూడా ఉంది. ఒకవేళ మీరు జాయిన్ అవ్వాలి లైవ్ ఆప్షన్ డిస్క్రిప్షన్ కూడా ఉంది. ఇది మీకు ప్రివ్యూ చూడండి. ఇక్కడ మీకు ఒకవేళ మీ యొక్క కస్టమ్ డొమైన్ తో మీ యొక్క ఓన్ డొమైన్ తో ఇక్కడ మీకు పోస్ట్ అవ్వాలి అనుకుంటే గనక మీరు దీంట్లో పెయిడ్ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఓకే, లేదు నాకు లవబుల్ తోనే అంటే వాళ్ళ క్లౌడ్ లోనే ఇది పోస్ట్ సరిపోతుంది అంటే కనుక ఏది అవసరం లేదు. సింపుల్ గా గో టు కంటిన్యూ.
పబ్లిష్ చేయండి, ఇది ఆటోమేటిక్ గా పబ్లిష్ అయిపోతుంది. ఒక లింక్ ఇస్తుంది, ఆ లింక్ మీరు ఇంటర్నెట్ లో ప్లేస్ చేస్తే కనుక మీ యొక్క ల్యాండింగ్ పేజ్ అక్కడ మీకు లైవ్ అయిపోతుంది. అండ్ బెస్ట్ థింగ్ ఏంటంటే మీరు దీంట్లో నుంచే మీరు గూగుల్ యాడ్స్ ని, ఫేస్బుక్ యాడ్స్ ని, ఇన్స్టాగ్రామ్ యాడ్స్ ని కూడా మీరు రన్ చేసుకోవచ్చు అన్నమాట. దీంట్లో బెస్ట్ థింగ్ ఇది. సో ఇందాక నేను చెప్పినట్టు వేరే టూల్స్ కి ఈ టూల్స్ కి ఏం డిఫరెన్స్ అంటే కనుక వేరే టూల్స్ లో ఈ ఆప్షన్ ఉండదు. అంటే మనం వీళ్ళ క్లౌడ్ లో మనం పోస్ట్ చేసుకోవాలనే ఆప్షన్ మనకి అస్సలు ఉండదు. కానీ ఈ లెవబుల్ లోనే ఆ ఆప్షన్ ఉంది. మనం ఈజీగా గుర్తుపెట్టుకోండి, దీంతో ల్యాండింగ్ పేజ్ మాత్రమే కాదు, ఒక మీ చిన్న టీం ఉంటే కనుక మీరు ఆ చిన్న టీం కి ఒక డాష్ బోర్డ్ కూడా మీరు దీంట్లో తయారు చేసుకోవచ్చు. లేకపోతే డాష్ బోర్డ్ తో పాటు లేకపోతే మీకు ఏదైనా సరే, మీకు ఏదైనా ఒక యాప్ కావాలనుకోండి, అది కూడా మీరు దీంట్లో తయారు చేసుకోవచ్చు. అన్లెస్ అండ్ అంటిల్ మీరు ఈ యొక్క lovable.app అనే డొమైన్ ని యూజ్ చేసే కొద్దీ కూడా ఇది ఫ్రీగానే ఉంటుంది. చూడండి ఇక్కడ సింపుల్, నేను గూగుల్లోకి వెళ్తున్నాను, గూగుల్లోకి వెళ్ళి అదంతా సరిపోతుంది. నాకు నేను చేసిన ల్యాండింగ్ పేజ్ అనేది ఆటోమేటిక్ చూడండి ఇక్కడ నాకు ప్లేస్ అయిపోతుంది. ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్, ప్రతిదీ కూడా అలాగే ఉంటుంది, ఏది చేంజ్ ఉండదు. ఈజీగా ఆటోమేటిక్ గా మనకి ఈ యొక్క ల్యాండింగ్ పేజ్ మనకి క్రియేట్ అయిపోయింది వితౌట్ ఎనీ ఎఫర్ట్. దట్ టు లెస్ దాన్ 1 minute లో మనకి ఇది క్రియేట్ అయిపోయింది అనమాట. సో ఇలాంటి ఎన్నో ఏ టూల్స్ కావాలంటే కనుక మీరు సింపుల్ గా ఈ యొక్క ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఏ టూల్స్ గురించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాను. స్టే ట్యూన్, బాయ్, టేక్ కేర్, సైనింగ్ ఆఫ్.